రొమాంటిక్ మూడ్ లో ప్రభాస్, సూపర్ ఫాస్ట్ గా మిస్టర్ బచ్చన్, లాస్ట్ షెడ్యూల్ షూట్స్ లో ఫ్యామిలీ స్టార్, రాయన్ గా రాబోతున్న ధనుష్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ సినిమాలు నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమా షూటింగ్ శంకర్పల్లిలో జరుగుతుంటే, ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా శంషాబాద్ లో రొమాంటిక్ సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ మియాపూర్ లో జరుగుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా భారీగా తెరకెక్కుతోంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఇప్పటికే కరైకుడి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న టీం మరోసారి షెడ్యూల్ ని రీస్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు హరీష్. నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ బేల్ కాలనీలో జరుగుతుంది. సరిపోదా శనివారం టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ ఈ శనివారం ఇవ్వబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ని అంతే స్పీడ్ గా చేస్తున్నాడు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కూకట్పల్లిలో జరుగుతోంది. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న గూఢచారి 2 సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా చేస్తున్నారు మేకర్స్. అడవిశేష్ హీరోగా తెరకెక్కుతున్న గూఢచారి 2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు తమిళ స్టార్ ధనుష్. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న తన 50వ సినిమా టైటిల్ ని రాయన్ గా పవర్ఫుల్ పోస్టర్ తో రిలీజ్ చేశారు ధనుష్. శివకందుకూరి హీరోగా తెరకెక్కుతున్న సినిమా భూతద్దం భాస్కర నారాయణ. ఈ సినిమా నుంచి ఇండియాలోనే తొలి ఏఐ జనరేటెడ్ లిరికల్ వీడియో సాంగ్ లాంచ్ చేశారు హీరో సుహాస్ అండ్ టీమ్. మలయాళ స్టార్ మమ్ముట్టి లీడ్ రోల్లో ఇంట్రెస్టింగ్ డార్క్ డ్రామాగా తెరకెక్కిన భ్రమయుగం తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ తెలుగులో ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతోంది. చైతన్యరావు హీరోగా ఫ్యామిలీ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా షరతులు వర్తిస్తాయి. ఈ సినిమా నుంచి కాలం నూపుల అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్.